మేజర్‌గా చాలామంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఎప్పుడైనా కపుల్స్‌కి ఫర్టిలిటీ సమస్య ఉందంటే ఫస్ట్ వుమెన్నే వాళ్ళు అంటూ ఉంటారు. సో, ఇప్పుడు అంటే మీ దగ్గరకొచ్చే వాళ్ళు కపుల్ ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఈ టెస్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో వుమెన్‌కి ఎలా చేస్తారో మెన్‌కి గూడా చేస్తూ ఉంటారా? సో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంతుంటుందంటారు ఫర్టిలిటీలో? డెఫినెట్‌గా అండి. కపుల్ యాజ్ ఇద్దరు కూడాను చూయించుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడాను ఒకరిదే ఇష్యూ అని మనము లేబుల్ చేయలేం. హ్మ్. అండ్ సొసైటీలో ఏంటంటే ఇట్స్ లైక్ సిన్స్ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ అ టాబూ. అంటే ప్రెగ్నెన్సీ రావటం లేదు అంటే అదొక ఫీమేల్ ఫ్యాక్టర్ లాగానే చాలా ఇన్ని అవును. సంవత్సరాలు చూస్తున్నాం. బట్ క్రమంగా ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో మేల్స్‌లో గూడాను ఎక్కువగానే ఇష్యూస్ చూస్తున్నాం. సో, హుహు. ఎలాగైతే ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో, మగవాళ్ళలో కూడాను ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. హ్మ్. సో, ఇద్దరు చూయించుకోవడము చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, దానిలో భాగంగా ఏంటంటే ఫీమేల్స్‌కైతేనేమో హ్మ్. బేసిక్ టెస్ట్ లాగా అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం. హుహు. అల్ట్రాసౌండ్ అందులో ఏంటంటే యూట్రస్ ఎలా ఉంది, అంటే గర్భసంచి ఎలా ఉంది, అందులో ఏమైనా గడ్డలున్నాయా, ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఉన్నాయని చూసుకుంటాము. అండ్ అండాశయాలలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏజ్ తోటి తగ్గుతూ ఉంటాయని చెప్పాం కదా! హ్మ్. సో, ఎన్ని ఉన్నాయి అండ్ రిజర్వ్ అనేది కరెక్ట్‌గా ఉందా? సో, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ డిసైడ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. సో, ఓకే. ఇది వుమెన్‌లో బేసిక్ టెస్ట్ అనమాట. హ్మ్. అండ్ వాటితో పాటుగా కొన్ని బ్లడ్ టెస్ట్‌లు అనేవి కూడా చేస్తాము. హార్మోన్ హ్మ్. ఇవాల్యుయేషన్ అనేది చూసుకోవాలి. హ్మ్. సో, హార్మోన్ ఇవాల్యుయేషన్ అందులో భాగంగా ఏఎంహెచ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దట్ విల్ టెల్ అస్ అసలు ఫీమేల్స్‌లో ఎన్ని ఎగ్స్ మిగిలున్నాయని చెప్పే హార్మోన్ అది. సో, హుహు. దట్ విల్ గైడ్ అస్. హ్మ్. సో, హౌ మెనీ ఎగ్స్ ఆర్ స్టిల్ లెఫ్ట్ ఔట్ అండ్ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి వీలవుతుంది. సో, అటు స్కాన్, బ్లడ్ టెస్ట్ అన్నీ కూడాను కన్సిడర్ చేసి ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాము. హ్మ్. అండ్ మగవాళ్ళలో ఏంటంటే హ్మ్. బేసిక్ టెస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సెమెన్ అనాలిసిస్ అనేది చాలా కామన్ టెస్ట్ అండి. దట్ విల్ హ్మ్. టెల్ అస్ అబౌట్ ద కౌంట్ అండ్ మొటిలిటీ అనమాట. కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉందని తెలుసుకుంటాము. బేస్డ్ ఆన్ దట్ కూడాను మనము ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాం. ఓకే. సో, ఇద్దరిని టెస్ట్ చేస్తారనమాట ఈక్వల్‌గా. తప్పకుండా అండి. ఎందుకంటే హ్మ్. మనము ఒకరికి ఎవాల్యుయేట్ చేసి హ్మ్. వాళ్ళకే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొన్ని లైక్ మేము హ్మ్. వాడతాము, తర్వాత చేయించుకుంటాము అని చెప్తారు. హ్మ్. బట్ అవును. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, ఇనీషియల్ కన్సల్టేషన్‌లోనే ఇద్దరు రావడము, ఇద్దరు చూయించుకొని హ్మ్. ఎవాల్యుయేట్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ యూజ్‌ఫుల్.